ఖతర్నాక్ కామెడీ షో. నా పేరు కాట్రాజ్. ఛత్రపతి సినిమాలో నేను విలన్ని. ఆల్రెడీ జబర్దస్త్ లో కాట్రాజ్ అనే పేరు ఉంది నీకు. ఓకే, అదంతా మీ అభిమానం. ఈ స్పూఫ్ లో కూడా నేనే విలన్ని. ఈడు నా అసిస్టెంట్. ఈడు నా అసిస్టెంట్. మేము వైజాగ్ పోర్ట్ ఏరియాలోని స్మగ్లింగ్ చేస్తూ ఉంటాం. మామూలు స్మగ్లింగ్ కాదు, చాలా పెద్ద దందా మాది. రేయ్ అన్నా, మన స్మగ్లింగ్ ఎలా నడుస్తుంది? సూపర్ గా నడుస్తుంది అన్న. ఇవాళ ఏం స్మగ్లింగ్ చేశారు? వైజాగ్ బీచ్ లో వాటర్ తీసుకెళ్లి శ్రీలంక బీచ్ లో కలిపేశామన్న. ఎవరికి డౌట్ రాలేదుగా? నాకు కూడా డౌట్ రాలేదన్న. సరే, గంజాయి తెమ్మని చెప్పని ట్రక్ పంపించమన్నది ఏమైంది? పోలీసులు దొరికిపోయామన్నా. పోలీసులు దొరికిపోయామా? అవునన్నా. మరి ఏం చేశారు? 500 ఫైన్ వేస్తారు, వదిలేశారన్న. గంజాయికి 500 ఫైన్ ఏంట్రా? గంజాయి కాదు, సీట్ బెల్ట్ పెట్టుకోలేదని కట్టారు. దొంగ నోట్ల వ్యాపారం అలా సాగుతుంది. దొరికిపోయామన్న. అది కూడా దొంగ నోట్లు కూడా దొరికిపోయావా? అదేలా రా, అసాధ్యం కదా. ఆ ఎదలు కక్కుర్తి పడి 200-300 రూపాయల నోట్లు వచ్చేసేస్తున్నారు. ఓ పని చేయమను, ఈసారి నుంచి 250-350 నోట్లు ప్రింట్ చేయమని. దొరక ఏంటి అలా చూస్తున్నావు? నేను కూడా అదే చెప్పాలి. సరే, సూర్యుడు అక్కడ. నేను అడిగింది మన సినిమాలోని సూర్యుడు అక్కడ. సూర్యుడు ఒకటోసారి, సూర్యుడు రెండోసారి. రా సూర్యుడు. అన్నా దా. ఏంట్రా సంగతులు? ఏముందన్నా, సుడిగాల్ సుధీర్ టీంలో ఆ సన్నిగానికి ఏం చేయకున్నా పేరు మాత్రం బాగా వస్తుందన్నా. అదేరా జిఎస్ అంటే. జిఎస్ఆ? సుడిరా. మరి జి అంటే? గుండెలు సుడిలే. ఓహో, నేను ఆర్డీ అనుకున్నా. ఆర్డీ ఏట్రా? రోజా గారి దయా. అది అందరికీ తెలిసిందేగా, రోజా గారి దయ్య. మా ఊరు నుంచి మా అమ్మ వచ్చిందన్నా. ఆ. నేను ఊరు వెళ్ళిపోవాలి. ఊరు వెళ్ళిపోతామన్న కాలోడు నొక్కుతాడా రేపటి నుంచి? నువ్వు ఖాళీగానే ఉన్నావు కదన్నా, నీ కాలు నువ్వు ఒత్తుకోవచ్చుగా. రేయ్, అన్నా, ఊ! శాలరీ ఎవరది మంత్ నాకు ఇస్తాలేరా తర్వాత ఫస్ట్ అంటే. రేయ్, ఏంట్రా అన్ను వెళ్ళిపోతే అన్న కాలువలు పడతారు, చేతులు పడతారు, ఒళ్ళు పడతారు. నేను నొక్కుతాను రా నా యాల్దే. ఏరా, నువ్వు నొక్కుతావా? నేను నొక్కుతాను రా. ఏది నొక్కు. బాస్మతి. బాస్మతి అదేంటి? సినిమాకి ఆర్ఆర్ వేసుకుంటున్నాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓ అదే, రైట్. నొక్కరా. బాస్మతి. రేయ్, మాట బాస్మతి బాస్మతి అనొద్దు. బాస్మతి అనలేదు, భీమాస్మతి అన్న. గట్టిగా నొక్కో. పా. ఏం నొక్కుతున్నావు? బాస్మతి. రేయ్, ఏంట్రా భీమాస్మతి భీమాస్మతి అంటున్నావు? చేతికి నోరు వచ్చింది, కంటికి రంగు వచ్చింది, ఏంటి? ఫేషియల్ చేస్తున్నాడు అన్న. ఎక్కడ చేస్తున్నాడు కనుక్కో, మనం కూడా వెళ్దాం. నీ కలర్ మారదు అని చేసి. బాస్మతి. ఏంట్రా చావు కళ కాదు, చంద్రకళ. చంద్రకళ ఎవర్రా? చంద్రకళ అంటే వెళ్ళిపోయిన చంద్ర మళ్ళీ రాడు, అది కళ అంటున్నాడు రా. వదిలే, ఇలాగే బాగుంది. నాకు కూడా కంఫర్ట్ ఉంది రాసుకోవడానికి. నేను చేపను కాదు తినడానికి. కాట్రాజ్, నవిలి నవిలి మింగేస్తా. నమిలి నమిలి తినాలి రా, లేకపోతే గొంతు గడ్డం పడిపోద్ది నా యాల. ఏయ్, నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. వెళ్ళిపో. మా ఊరు వెళ్ళిపోతానన్నా, మా మమ్మీ వెయిట్ చేస్తుంది. మీ మమ్మీ వెయిట్ చేస్తుంది, డాడీ వెయిట్ చేస్తున్నాడు అంటే కుదరదు. లేదన్నా, నేను వెళ్ళిపోతానన్నా. ఏయ్! రోజమ్మా! ఎవడన్నా పడిపోతే వాళ్ళ అమ్మని తలుచుకుంటాడు. ఈడేంటి రోజమ్మ అంటున్నాడు? దాన్నే ఆర్డీ అంటారు. అంటే రోజా గారి దయ అని. ఏయ్, చూశారుగా, వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చిన ఎవరికైనా ఇదే గతి. చూశారుగా, ఈ గీత దాటి గనక ఎవడైనా ముందుకి గనక వచ్చాడు అని చెప్పని నాకు తెలిస్తే ఆడికి పట్టిన గతే మీకు పడుతుంది. మన సూర్యుడు అన్నా పొద్దున పొద్దున తాగేసాడు పడిపోయినప్పుడే. సూర్యుడు యాడున్నావురా సూర్యుడు? నానా సూర్యుడు యాడున్నావురా? ఆల్రెడీ సాయంత్రం అయిపోయి సూర్యుడు చాలా సేపు అయింది, వెళ్ళి ఇంటికి వెళ్ళు. చంద్రుడు కూడా వచ్చాడు మా పొద్దునరా.
ఏమైందిరా? గీత దాటితే చంపేస్తా అన్నాడన్నా. ఏమన్నాడు? గీత దాటితే చంపేస్తా అన్నాడన్నా. ఆడంత క్లారిటీ చెప్తే ఆడంత దాడతాడేంట్రా? పదం వెళ్ళిపోతాం. అన్నా వెళ్ళిపోతావేంటన్నా? ఒరే ఆయన అంటే హీరోరా, ప్రభాస్ గారు 6 feet ఉంటాడు, దాడుతాడు, నేను ఇంత ఉంటాను బొక్కలాగా. ఆడు కూడా డూబే అన్నా. అడు డూపేనా? అవును. ఒరే, ఒక పంచేరా, గేట్ చెరిపి. ఎందుకన్నా? ఒరే గేట్ చెరిపేస్తే గీత ఉండదు, దాటి వచ్చిన తర్వాత అవునా? అది చెరిపి. భీమాస్మతి భీమాస్మతి భయ్యా జీన్స్ ఆడుకున్నావు బాగుంది. జీన్స్ జీన్సా? ఆ. ఎక్కడ? 50% ఆఫర్. అవునా? ఏరియాది? అది మన పంచగొట్టు ఉంది కదా. ఏయ్! ఆ, అన్న. ఏంట్రా ఆడితో మాటలు? అన్న ఫ్యాన్ వేసేయండి. అన్న శాలరీ ఇవ్వలేదు మంత్ నాకు. వీడి శాలరీ ఇస్తాను రా, నీకు దండం పెడతాను ఈరా. అన్న కొంచెం జరగను ప్లీజ్. దాగుడు మూతల దండా కోర్ గుమ్మాడి వీరి వీరి గుమ్మడి పండు. అయ్యా, కళ్ళు తిరుగుతున్నాయి బే. భయ్యా, అప్పలనాయుడు వీడు పోయాడు, వీడు ప్లేస్ లోకి నువ్వు వస్తావా? వద్దు, అక్కడ రెంట్లు ఎక్కువ ఉంటా. అప్పలనాయుడు ఇదే నేల కోసం వేళ్ల తరబడి గంజికెచ్చో కడుపు మండితే చికెన్ బిర్యానీ గంచి ఇప్పుడు రోజులు మారాయి. కేసు తెప్పించు, కొంచెం బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. అర్రే, అది సేనేంటి? ఇప్పుడు రారా చూసుకుందాం. అప్పలనాయుడు ఏయ్! అసలు ఏం కావాలరా నీకు? ఒకటి, ఒకటి అరే ఒకటి అని చెప్పండి. రెండు, రెండిలా రెండు 3, 4 ఈ మొక్క కావాలరా. जबरदस्त खतरनाक कॉमेडी शो। స్టాప్. మర్యాదగా చెప్పరా, ఆ డబ్బులు ఎక్కడ పెట్టావు? ఇలా అడిగితే చెప్తాను అనుకున్నావా? నాకు తెలుసు నేను ఎలా అడగాల. చెప్పరా, డబ్బులు ఎక్కడ పెట్టావు? ఇలా అడిగినా కూడా చెప్పను. లాభం లేదురా. ఏ వ్యాపారం చేసేవేటి? ఇలా కాదు, అక్కకు ఫోన్ చేయాల్సిందే. ఇదిగో మా డాడీకి నేను ఒక్కడనే కొడుకున్నా, నాకు అక్కలు లేరుగా. నా మీద పని చేస్తావా? నా మీద పని చేస్తావా? గంటకు ఫోన్ చేస్తున్నాను. గంటక్క ఒక అరగంటలో వచ్చే నువ్వు. ఎవడాకేడు? దారిలో వస్తుంటే వేసేసావా? ఏ నన్ను లిఫ్ట్ అడిగాడు. లిఫ్ట్ అడిగితే వేసేసావా? బండి మీద వస్తే లిఫ్ట్ ఇచ్చేదాన్ని, నడుచుకుంటూ వస్తున్నా లిఫ్ట్ అడిగాడు. అడిగాడు. వీళ్ళందరూ ఎవర్రా? మన దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు, మన ల్యాండ్ కబ్జా చేసిన వాళ్ళక. నా కొడుకులు ఏమంటున్నారు? నీకు పిల్లలు కదా, కొడుకులు ఎక్కడ ఉన్నారు? అంటుంది ఈ నా కొడుకులు ఏమంటున్నారు? ఏరా, మీ కొడుకులు ఏం చేస్తున్నారు? రేయ్, వాళ్ళ కొడుకు ఏ స్కూల్ ఉంటాడు? ఏరా, మీ అబ్బాయి ఏ స్కూల్ చేస్తున్నాడు? డబ్బు లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు కనుక్కోమని ఫస్ట్ ఆర్డర్ తీసుకురా. రేయ్, ఏంట్రా అత్తారింటికి వచ్చి తిరుగుతున్నావు ఏంట్రా? వీడ డబ్బులు ఇవ్వట్లేదాక. డబ్బులు ఇట్లేదా? ఎక్కడ రాసా చెప్పట్లేదు. అలా అడిగితే ఎలా చెప్తాడు రా? లాగి పెట్టి దవడ మీద ఒక్కడి పీక్ అడితే చెప్తాడు. చెప్పరా, లాగ్ ఒకటి ఇచ్చాడు అయినా చెప్పట్లేదు వీడు. అలా ఎందుకు చెప్తాడు రా?
చచ్చాడు సన్నీ అవుట్ సన్నీ గడికి ముందే ప్రిపేర్ అయ్యాడు. డబ్బులు ఎక్కడ దాచా చెప్పు. తెలీదు. ఇంకోసారి తెలియదు అన్న పదం నీ నోట్లో వచ్చిందంటే ఇక్కడ చంపేస్తా. డబ్బులు ఎక్కడ దాచా చెప్పు. ఐ డోంట్ నో. ఓకే వెళ్ళిపో. ఏమన్నాడక? ఐ డోంట్ నో అన్నాడు రా. తెలీదు అన్నాడు అది కూడా. ఏరా నాకు హిందీ రాదని ఐ డోంట్ నో అని హిందీలో చెప్పి ఊరుకుంటాను అనుకుంటున్నావా? అది హిందీ కాదు, తమిళ్. కాదు, మలయాళం. వీడి సంగతి తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఎవడన్నాడు తీసుకురా. రే వీధికే రెడీ అవ్వచ్చు. స్టేట్ రౌడీ అయినా కప్పురము నొక్క పలుగు సోర సోర నువ్వు ఎన్ని డైలాగ్ చెప్పినా డబ్బులు అడగని వెళ్ళు. ఎవడరాడు? ఏమో ఇందా డైలాగ్ అడిగితే ఇచ్చాము, అది కూడా కరెక్ట్ చెప్పలేదు ఆడు. సర్లే పోనీ. ఏంటి వీడి సంగతి? ఈడు తీసుకుని డబ్బులు ఇవ్వట్లేదక్క. సరిగ్గా అడుగు. రా, డబ్బులు ఎందుకు ఇవ్వలేదు చెప్పు. డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? లేవన్నా. లేవా? మరి ఆ విషయం చెప్పొచ్చుగా. అక్క ఏంటి? ఆడిద డబ్బులు లేవట. ఫుల్ లేవన్నాడా? రేయ్ డబ్బులు ఎందుకు రాయట్లేదు? డబ్బులు ఎందుకు ఇట్లా చెప్పు. లేదక్క. అయితే ఓకే. ఏం చెప్పాడక్క? ఏమని చెప్పాడు? నాకు కూడా అదే చెప్పాడు. నాకు చెప్పలేదుగా. అమ్మా నాన్నగారు చెప్పండి. గంట ఏం చేస్తున్నావు? అది నేను ఆపరేషన్ చేస్తున్నాడు డాడీ. ఆపరేషన్ ఆ. నా ముద్దుల గంటే. ఓకే. గంట వస్తున్నానమ్మా. గంటలో డాడీ ఇప్పుడు ఎందుకు డాడీ రావడం? మీరు చూసి చాలా రోజులైందమ్మా. ఓ మై గాడ్. అలాగే డాడీ. ఉంటామ్మా. రే ఘోరం జరిగిపోయిందిరా. ఎంతవరకు జరిగింది? అమ్మా నన్ను వస్తున్నారంట అర్జెంట్ గా. అమ్మ నాన్న వస్తున్నారా? అయితే ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం సడ చేంజ్ చేస్తే. ఎన్ని రోజులైందో మా కూతురింటికి వచ్చి. నా గంట ఏం చేస్తుందో. నాన్నగారు నమస్తే. నాన్నగారు బాగున్నామ్మా? బాగున్నా. ఇదిగోమ్మా, చాలా కష్టపడి తెచ్చాను ఈ గంట. శివాలయంలోది. అమ్మా బాగున్నారా? నాన్న బాగున్నారా? బాగున్నానమ్మా. అమ్మ బాగున్నారా? నాన్న బాగున్నారా? చెప్పాను కదా ఇక్కడ. విన్నావు కదా ఇందాక, మళ్ళీ అడగడం ఎందుకు? ఎంబీబీఎస్ చేసావు. లైవ్ లో నీ ట్రీట్మెంట్ చూడాలని నాకు ఎప్పటి నుంచి ఆశమ్మా. ట్రీట్మెంటా? అరే ట్రీట్మెంట్ అంట. ఫస్ట్ పేషెంట్. ఇప్పుడు ఎక్కడ పేషెంట్ తీసుకొస్తాం? తెలిసిపోయింది. తెలిసిపోయిందా? నాకు మొత్తం తెలిసిపోయింది. నాకు దాసావు కదా డాడీ. నా దగ్గర దాసావు. అంటే అది దాసావు నువ్వు. డాడీ లేకపోతే ఏంటమ్మా? ఒక్క పేషెంట్ లేకుండా వైద్యం చేస్తే ఎవరుంటారు చెప్పు? ఆ ఫస్ట్ పేషెంట్ తీసుకురారా. ఫస్ట్ పేషెంట్. డాడీ మీరు ఎక్కడ కూర్చోండి. సరే అమ్మా, ట్రీట్మెంట్. ఈ పరిస్థితి ఏంటి? వీడు తీసుకున్న డబ్బులకి అసలు వడ్డీ కట్టలేదు, అసలు కూడా ఇవ్వట్లేదు అక్క. తీసుకున్న డబ్బులకి వడ్డీ కట్టలు అసలు కూడా ఇవ్వట్లేదా? ఏంటో మళ్ళా పట్టుకున్నా? అది హార్ట్ బీట్ చూస్తున్నాడు డాడీ. రే లోపల తీసుకెళ్లి వీడికి మిగతా బీట్లు కూడా చూడండి. సెకండ్ పేషెంట్. సెకండ్ పేషెంట్. రే ఏంటి మన డాక్యుమెంట్స్ తీసుకుని ఇవ్వట్లేదు వీడు. స్టెతస్కోప్ ఇటీ మెడలో ఉంది. అమ్మా ఏంటమ్మా? అది ఆడ హార్ట్ బీట్ ఆడికి వినిపిస్తున్నాడు డాడీ. ఆడు ఒక గంట పడుకుంటాడు, మళ్ళీ వేసి వెళ్ళిపోతాడు ఇంటికి ఆటోమేటిక్గా. ఏంటారని నువ్వు స్టేట్ గారు, నీ స్టేట్ గారు ఎవడే, నువ్వు వీ గారు ఎవడే? ఉప్పు కప్పు రొమ్ము నొప్పుకో వినరా ఏమా వినరా రామా? ఏంటమ్మది? అంటే అది ఇద్దరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు నాన్న. మూడో పేషెంట్ పిలు. పడుకో. ఇటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు అక్క. డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదా? కత్తిటి ఏం చేస్తున్నావమ్మా? ఆడికి బ్లడ్ టెస్ట్ చేస్తున్నాను డాడీ. కప్పు తీసుకో. తీసుకున్నాను. మొత్తం ఈ మధ్య కొత్తగా తీస్తున్నాను ఇలాగా. నువ్వు వీధి గారు ఎవడే అవచ్చు, నీ స్టేట్ గారు ఎవడే? ఉప్పు కప్పు రొమ్ము నొక్క పోలుగు నువ్వు వినరా ఏమా వినరా రామా? ప్రతిసారి నాకు అనేక రకాలుగా ఉంటుందమ్మా. ఎవడమ్మాడు? వాడు కొంచెం డిస్టర్బ్ అయ్యాడు డాడీ. ఎందుకు నవ్వుతున్నావు? వదిలేండి డాడీ, వదిలేసాను. వీడు కొంచెం డిస్టర్బ్డ్ గా ఉన్నాడు. మీ అమ్మకు కూడా నేను ఎప్పటి నుంచో బ్లడ్ టెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి కత్తి అమ్మా. డాడీ మమ్మీకి ఇలా చేయకూడదు డాడీ, సిరెంజ్ తో చేయాలి. పర్లేదు, అడిగి చేసా కదమ్మా. డాడీ డాడీ డాడీ
డాడీ అలా చేయకూడదు డాడీ. జ్వరం వచ్చిందేమో, మలేరియా డెంగ్యూ ఏమో చూద్దాం ఒకసారి. డాడీ డాడీ మమ్మీ కలిసి డాడీ మమ్మీ చిన్నగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఏమో చూస్తారా మమ్మీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. నువ్వు వీధికే రౌడీ అవచ్చు, నీ షేట్కే రౌడీ. ఉప్పు కప్పు రొమ్ము నొక్క పోలుగా నువ్వు వినరా ఏమా వినరా రామా? రైట్ రారా కిందని ఎవరు చెప్తున్నారా గంట గంట అని? ఇదిరా గంట. టీమ్ లీడర్ గా లేదు గుర్తింపు. గంటరాని గెటప్ వేసిన అడిగి తెలియట్లేదు. నీకు టీమ్ లీడర్ నేను అనుకుంటున్నాడు. సరే కిందకి వెళ్ళు. నా కర్మ కర్మ. అమ్మేది నాన్న అలా చెప్పి ఏంటరాని నువ్వు వీధికే రౌడీ అవచ్చు, నీ షేట్కే రౌడీ. ఉప్పు కప్పు రొమ్ము నొక్క పోలుగా నువ్వు వినరా ఏమా వినరా రామా? जबरदस्त खतरनाक कॉमेडी शो. ఏదో ఉందిలే ఏదో ఉందిలే దాస్తున్న దాగలేనిదేదో ఉందిలే ఏదో ఉందిలే ఏదో ఉందిలే వాళ్ళు కళ్ళు మోసే ఊసు ఏదో. ఏమ్మా ఏమ్మా ఏం చేస్తున్నావు? నేను సుడిగాలి సుధీర్ స్కిట్స్ చూస్తున్నాను. లోపలికి రావే. ఇది ఒకటి సుడిగాలు సుధీర్ అంటే పడి చచ్చిపోతుంది. దీన్ని ఎలా మార్చాలో ఏంటో. ఏమండి? అబ్బా 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 అబ్బా. అమ్మా ఏమైందండి? బయట ఎండగా ఉంది, ఆ, వెళ్ళి గ్లాస్ తో చల్లని బీర్ పట్టరా. అయ్యో ఇప్పటివరకు నుంచి మీరు రారనుకో నేను తాగేసా. అమ్మా లక్ష్మి ఇలా రామ్మా, రా ఇలా రా ఇలా. ఏం చేస్తున్నావు అమ్మా? సుడిగాలి సుధీర్ స్కిట్ చూస్తున్నా నాన్న. ఏమైనా తిన్నావా అన్న? సుధీర్ తిన్నాడా? ఇదేంటి మా అమ్మాయి పిచ్చి. సుధీర్ గారు ఏం చేస్తే అది చేస్తుంది. రోజు ఆడికి ఫోన్ చేసి ఆడు టిఫిన్ చేస్తే టిఫిన్ చేస్తాడు, స్నానం చేస్తే ఆడు స్నానం ఆడు ఏం చేస్తే అది చేస్తుంది. నాకు ఇది పెద్ద తలనొప్పి అయిపోయింది. అమ్మా నువ్వు అనుకున్నంత మంచోడు కదమ్మా సుడిగాలి సుధీరాడు. అమ్మాయిలతో తిరుగుతాడు, సిగరెట్ కాలుస్తాడు, మంతు అవుతాడు. నాన్న ఈ రోజుల్లో ఎవరు మంచోళ్ళు నాన్న? బయట దొంగతనంగా తెలియకుండా మందు తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు, అన్ని తాగుతున్నారు. కానీ నా సుడిగాలి సుధీర్ జెన్యున్ గా ఏదైనా అబద్ధం చెప్పకుండా బయట చేస్తారు తెలుసా? నేను సిన్సియారిటీ తగలట. ఈ సుడిగాడు ఏం చేస్తున్నాడు? రోజు ఆడుకు మిమిక్రీలో వాయిస్ చేసి ఆడు ఫోన్ చేయవలసి వస్తుంది. హలో హలో సార్, సుడిగాలి సుధీర్ అండి. నేను మాట్లాడదా చెప్పండి. ఎవరు? నేను పూరి జగన్నాథ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నానండి. పూరి జగన్నాథ్ గారా? అవును అవును. మమ్మీ నేను నమ్మలేకపోతున్నానండి. నమ్మకపోతే ఫోన్ పెట్టి మళ్ళీ కాల్. అలాగే సార్ చెప్పండి సార్. మీకు యాక్టింగ్ వచ్చండి సార్ మీరు టిఫిన్ చేశారా? సార్ చేశాను సార్. ఓకే బాయ్ అండి. సుధీర్ టిఫిన్ చేశారట, నువ్వు టిఫిన్ చేయమా. వెళ్ళి స్నానం చేయమ్మా. సుధీర్ చేశాడా? సార్ సుడిగాలి సుధీర్ అండి. నేనే మాట్లాడతాను సార్. నేను త్రివిక్రమ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. త్రివిక్రమ? అదే సార్ ఇందాక ఇదే నెంబర్ పూరి గారు ఆఫీస్ అన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడతాను, చెప్పండి పర్లేదు. సార్ చెప్పండి సార్. మీకు స్నానం చేశారు ఈ రోజు? సార్ చేశాను సార్. ఓకే అండి బాయ్ అండి. అమ్మా సుధీర్ ఫోన్ చేశాను, స్నానం చేశాడు, వెళ్ళి స్నానం చేయ చెప్తాను. ఆ సుధీర్ గారికి సినిమా అంటే పిచ్చి కదా. అవును. సినిమా షూటింగ్ అని చెప్పి పెళ్లి చేసేద్దాం ఈ రోజు. ఓకేనా? నేను డైరెక్టర్ ని, నువ్వు కో డైరెక్టర్. ఓకేనా సార్? నేను రాజమౌళి ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. సార్ అవునా? చెప్పండి సార్. ఈరోజు షూటింగ్ ఉంది సార్, మీరు ఖాళీ అని ఈరోజు? షూటింగ్ చేస్తాను సార్. ఏ సినిమా సార్? ఇంకా టైటిల్ పెట్టలేదు సార్. మీరు మెయిన్ రోల్, మీకు హీరోయిన్స్ మధ్య సీన్స్ మాట ఈ రోజు. ఓకే సార్ చేసేస్తా సార్. ఓకే మీరు మాదాపూర్ రోడ్ నెంబర్ 12 ఉంది కదండి? రోడ్ నెంబర్ 12 ఉంది సార్. 13, 14, 15, 16, 17, 18, 19, 20కి వచ్చేయండి సార్. డైరెక్ట్ 20 అని చెప్పొచ్చు కదా సార్. లెక్క పెట్టడం ఎందుకు? ఇవన్నీ దాటి రావాలి కదా సార్. ఎవడు? సుడిగాలి సుధీర్ అండి. సార్ సుడిగాలి సుధీర్ నేనే సార్. ఓహో, ఇంతకుముందు ఏం చేసావమ్మా? ఇంత ముందు నేను రేసు గుర్రం చేశాను సార్. ఇప్పుడు రీసెంట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ చేస్తున్నా సార్. అన్నిట్లో బ్యాక్గ్రౌండే. సరే సరే వెళ్ళరా. సార్ ఏంటి సార్ క్యారెక్టర్ ఏంటి సార్? క్యారెక్టర్ ఏంటమ్మా? సార్ లోపల హీరోయిన్ ఉంది, నువ్వు హీరో మాట ఈ సీన్ కి. సార్ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి సార్? నాకేం అర్థం కావట్లేదు. ఇవన్నీ కెమెరాలు అమ్మా, లోపల పెట్టాం. ఓకేనా? ఏం తిన్నావా? లైట్ గా తిన్నాను సార్. ఓకే 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 ఇగో తిను. ఏమండి మన కూతురు తినేది? ఇదే సార్ అట్టిపండు నిమిషంలో అయిపోద్ది. ఇది తిను. ఇదేంటి సార్? సెంటర్ ప్రెస్ గంట తినొచ్చు.
ఆటో పంచు. సార్ ఈవిడెవరు సార్? నాకు అసిస్టెంట్ అండి. కోడ్ యాక్టర్. కోడేటర్. డైలాగ్ మర్చిపోద్దు రాంప్రసాద్. ఎక్స్ట్రా జబర్దస్త్ టేక్ 1. యాక్షన్. యాక్షన్ అంటే అమ్మాయి ఎక్కడ సార్? మీరు రండి సార్. సార్ అగోండి అమ్మాయి 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 అమ్మాయి. కట్ 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 కట్. వెళ్ళరా అమ్మా. ఒకసారి ఊహించుకో సుధీర్. కాదు పెళ్లి చూపులో ఇలాంటి అమ్మాయి రావాలి. పర్ఫెక్ట్. సార్ ఆ అమ్మాయి ఒరిజినల్ లేకపోతే మేకప్ సార్? ఇటు క్వశ్చన్ అడుగుతున్నాడు. సీనియర్ ఫోన్ చేయండి. సార్ ఎలా కూడా చేసేద్దాం. మేకప్ వచ్చిన మల్లెమాల ప్రొడక్షన్స్ ఎక్స్ట్రా జబర్దస్త్. యాక్షన్. అమ్మ దీని పెట్టినా బాగున్ను. అంత సీన్ లేదు నీకు. కమన్ కమన్ యాక్షన్ యాక్షన్. మీరంటే నాకు ఇష్టం. క్యారెక్టర్ ఎన్వాల్వ్ అవ్వట్లేదు సార్. క్యారెక్టర్ అంటే అమ్మాయి మీద పడిపోయి నొక్కేస్తుంది సార్. నువ్వు గట్టిగా హక్ చేసుకోవాలి. నేను అలా చేయను సార్. అరే సీనియర్ ఫోన్ చేయి. సార్ 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 రాజమౌళి గారి సినిమా అంటున్నాడు. చేస్తాను సార్. సరే యాక్షన్. 1 2 3. కట్ కట్ కట్. నువ్వు కట్ చెప్తావు ఏంట్రా? సార్ డైలాగ్ రోల్ అయింది, మళ్ళీ చెప్పు. ఇంకో టేక్ చేద్దాం సార్. కట్ నేను చెప్పాలి. డైలాగ్ ఎవరు చెప్పి రోల్ అయింది? అరే సీనియర్ ఫోన్ చేయండి. సార్ నేను చేస్తాను సార్. వాడు సీనియర్ సీనియర్ అనద్దు. ఆడ కూడా కాంపిటీషన్ తయారై నాకు దరిద్రంగా. నాకు అది లిప్ కిసా? సీన్స్ బాగా చేసామ్మా. లాస్ట్ అమ్మా, thank you sir. ఎడగలిపోతున్నావు. అయిపోయింది కదా సార్. ఎక్కడ అయిపోయినా ఇక్కడ నుంచి కంటిన్యూ పార్ట్ 2 ఉంది. దా పార్ట్ 2 చచ్చాడు. లిప్ కిస్ ఉంది మీ ఇద్దరికి. అన్యాయం సార్ ఇది. ఇంకా పెళ్లి కూడా కాలేదు సార్ నాకు. సీనియర్ ఫోన్ చేయండి రా. సార్ సీనియర్ ఏంటి సార్? మాట వస్తే దీనికి కూడా సీనియర్ గాడేనా? దీన్ని పెట్టండి సార్. ఓకే. ఏయ్ ఇప్పుడు నెక్స్ట్ మీకు ఎంగేజ్మెంట్ పాట. ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఏంటి సార్? అప్పుడే అంటే ఎంగేజ్ కాకుండా ముసాయిన్ తరచు చేసుకుంటావా అలాగా? ఏం చెప్పావు? ఫాదర్ క్యారెక్టర్ చేయడానికి వాళ్ళు వచ్చారా? ఎవరు రాలేదే. వీళ్ళు ఒక టైంకి రారు. ఇప్పుడు ఏం చేద్దాం? సరే అమ్మా ఫాదర్ క్యారెక్టర్ నేను చేస్తున్నాను. మీరు ఫాదర్ క్యారెక్టర్ ఏంటి సార్? మీరు డైరెక్టర్ కదా. మరి తప్పదు. ఏం ఆర్టిస్ట్ లేనప్పుడు అత్త క్యారెక్టర్ వచ్చారా? లేరు. నువ్వు ఖాళీనా? కాదే కదా. కోడేటర్ అత్తగారు, నేను మామగారు. ఏంటి సార్ ఇది? మీరు అత్తగారు మామగారు అనుకోని సీనియర్ తిని క్వశ్చన్ ఏంటి తెలుసా అసలు? సీనియర్ ఫోన్ చేసి సార్ 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 మామయ్య గారు బాగున్నారా? అమ్మాయిని చిన్నప్పటి నుంచి అల్లరి ముద్దుగా పెంచాను. అవును మావయ్య. నువ్వే చేతుల్లో పెడుతున్నాను. చాలా జాగ్రత్తగా చూసుకోదాన్ని. మావయ్య నేను బాగా పెట్టుకొని చూసుకుంటా మావయ్య. ఇదిగో స్వీట్స్ అందుకు. ఏం చేయాలి? బాగా రికార్డ్ అవుతుంది అంతా. రికార్డ్ ఏంటి? అదే సీన్. అది ఆ సీన్ అలా. ఓకే ఓకే. ఇలా అమ్మాయికి రింగి పెట్టి బాబు. రింగా? ఓకేనా? శోభనం ఇది షార్ట్ ఫిల్మ్ కాదు, ఫిల్మ్ తెలుసు కదా. ఫిల్మా? మనకు ఇంకా 1 hour టైం ఉంది. ఈ రోజు మొత్తం ఎండ్ అయిపోతుంది. గుమ్మడికి కొట్టేద్దాం అనుకున్నాం. ఏంటి ఇవాళ స్టార్ట్? ఇవాళ గుమ్మడికే గిన్నీస్ బుక్ సినిమా ఇది. గిన్నిస్ బుక్. ఇంకా 1 hour లో ప్యాకప్. మొత్తం ప్యాకప్. ఇగో తాళి కట్టి అమ్మా. తాళి కట్టేయాలా? తాళి ఏంటి సార్? అప్పుడే పెళ్లి కూడా ఇప్పుడేనా? నువ్వు కట్టు ముందు. ప్యాకప్ అయిపోయింది భయ్యా. ప్యాకప్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు రిలీజ్ చెప్పండి సార్. అప్పుడు కాబట్టి మా మమ్మీ డాడీ అంతా తీసుకొచ్చి చూపిస్తాను. సరే సరే. వస్తాను సార్. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి. అమ్మాయిని తీసుకెళ్ళి బాబు. అమ్మాయిని తీసుకెళ్ళండి సార్. ఇది మీ ఆవిడ బాబు. మా ఆవిడేంటి సార్? మీరు ఇంకా అందులో ఉన్నారు. ప్యాకప్ అయిపోయింది. ఇప్పుడు కాదు. సీనిగాడు ఎరుపప్ప కొండ ఎరుపప్పు విన్నాను. నువ్వు అంతకన్నా పెద్ద పప్పు బాబు నువ్వు. మ్యాటర్ అంటే ఇది షూటింగ్ కాదు బాబు, నిజం పెళ్ళే. ఏంటి సార్ ఇది అన్యాయం సార్? షూటింగ్ అని చెప్పి పెళ్లి చేసేస్తారు నాకు. ఏమా తీసుకెళ్ళు ఫస్ట్ టైం చేసుకోండి. సార్ 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 అవతల చాలా మంది వెయిటింగ్ సార్ నా కోసం. ఎవరు? ఏమండి తీసుకెళ్ళండి. ఏంటి తీసుకెళ్ళేది? సుడిగాల్సింది లేదు, మొక్కలు వస్తుంది లేదు.
మా మానిపోతాను మొత్తం. जबरदस्त खतरनाक कॉमेडी शो ఏకాంత సేవ ఏంటే చాలా అందంగా ఉన్నావు, చాలా క్లారిటీగా ఉన్నావు, చాలా క్లియర్ గా ఉన్నావు. సెటప్ బాక్స్ పెట్టించారు కదా, ఇప్పుడు అందరు అందంగానే కనబడతారు. చూసారు కదా, ముడతలో ఉన్న మొహమైన క్లారిటీ కనిపించాలంటే మీరు కూడా సెటప్ బాక్స్ పెట్టించుకోండి. కప్పు టీ పట్రా. ఓకే. పెళ్ళే సంవత్సరం అయింది, ఇంకా టీ పెట్టడం రాలేదా నీకు? పెళ్ళై సంవత్సరం అయింది, పిల్లల్ని కట్టడానికి వచ్చారా నీకు? హలో హలో, ఎవరండి? నేను రా అమ్మని. అమెరికా అమ్మ నువ్వా? అంటే నీకు ఇండియాలో కూడా అమ్ముందా? నీ ఇండియా వచ్చేస్తున్నాను. అవునమ్మా. నా మనవడిని చూడడానికి. మనవడా మనవరాలా? 5 సంవత్సరాల క్రితం అమ్మ వస్తుంది. ఏం చెప్పాలి? అమ్మా మనోడమ్మా. అమ్మ వస్తుంది లక్ష్మి. దేనికి వస్తుంది? అంటే నా కొడుకుని చూడడానికి వస్తుంది. నీ కొడుక నాకు పిల్లలే పుట్టలేదు. ఎక్కడ్రా నీ కొడుకు? అదే కొడుకు అని చెప్పి అబద్ధం చెప్పా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? దాన్ని నిజం చేద్దాం అనుకుంటున్నాం. దాన్ని నిజం చేద్దాం. వద్దే, మహేష్ బాబు ఆల్రెడీ చేస్తే నిజం. పెదవే పలికిన మాటల్లో తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అమ్మా ఏం కావాలి నీకు? 1 రూపాయి. 10 రూపాయలు కూడా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అమ్మా ఓ పని చేద్దాం, బాబును దత్తత తీసుకుందామా? బాబుని దత్తత తీసుకుందా? నైస్ ఐడియా. ఇప్పుడు మనకి చిన్నపిల్లాడు దత్తత అంటే అదిగో. ఇందాకేం అడిగావు? 1 రూపాయి అడిగాను. నీకు 10,000 ఇస్తా. అడుక్కుందాను కూడా నువ్వు 10,000 అంటున్నా, దరిద్ర మొక్క వేసుకొని. దానికోసం కదా 10,000 అడిగింది. మరే? నాకు పిల్లలు లేరు. పిల్లలేనని చెప్పకూడదు, నాకు మ్యాటర్ లేదని చెప్పాలి. అది కరెక్ట్ పాయింట్ చెప్పినావు. నాకు మీ కొడుకుని రెంట్కి ఇస్తే నేను ఒక 2 days ఇచ్చేస్తా. రెంట్ కొరకనే ఇవ్వను కదా. నీకు 10,000 ఇస్తా. పర్లేదు, 20,000 చేసుకోద్దాన్ని. సరే 20,000? ఆ. 20,000 చాలా చీప్. ఓకే. నిమిషానికి ఏంటే అంత కాస్ట్ చెప్పింది అప్పుడే? సరే సరే 20,000 తీసుకో. నాన్న చిట్టి ఇలా రా నాన్న. ఆడి పేరు నాన్న, బుజ్జి చిట్టి కాదు, ఆడొచ్చుటి గాలిచ్చు తీరు. చుట్టిగాలి సుధీరా? అవును. అవును, లైట్ గా సేమ్ పోలుకున్నా. ఎంత ముందు చుట్టిగాలి సుధీర్ ఎప్పుడే కలిసాడా? అవన్నీ ఇప్పుడు ఎందుకు? సేమ్ చుట్టిగాలి సుధీర్ కళ్ళు, ముక్కు, పన్ను మీద పన్ను. అవునా? సేమ్ పొట్ట. చుట్టిగాలి సుధీర్ ఎప్పుడు కలిసాడు నిన్ను? అంటే అది జోబులో చెక్ పోస్ట్ దగ్గర నేను అడుకుంటా అంటే 12 గంటలకి వచ్చాడు. వచ్చి రూపాయి ధర్మం చెయ్యండి అంటే ఇదిగో ఈయన ధర్మం చేసాడు. ఎత్తుకు అమ్మాలు వచ్చేస్తే త్వరగా టైం పడుతుంది. దా నాన్న, దా దా దా, బొమ్మలు ఆడిస్తుందా? అంటే నా కొడుకుని పట్టుకుని అలా అంటున్నావు, వాడు ఎవడనుకున్నావు? తుడ్డుగాలి కొడుకు. ఏం చేయాలి ఇప్పుడు? ఓ పని చేద్దాం. ఏంటి? నా క్యారెక్టర్ దాన్ని ఏమను. నీకు ద్రోహం చేయలేనే. నేను అన్నది దీంట్లోనే, దాంట్లో కాదు. ఏంటి అంటే ఇందాక ఎంత ఇచ్చాను? 10,000 ఇచ్చాను కదా. అవును. ఇంకో 10,000 ఇస్తాను. నువ్వు నా వైఫ్ కి యాడ్ చేయాలి. వైఫ్ కన్నా మా చుడ్డిగాళ్ళు చుద్దీరేమని అనుకుంటాడేమో నాన్న. ఆ చుట్టిగాళ్ళు చుద్దీరేమనుకోకుండా నేను చూసుకుంటాను. ఏంటి ముట్టెట్ చేస్తున్నావా? చేయట్లేదు. సరే. అమ్మ వస్తుంది, కొంచెం జాతి ఆడించా పక్కన. సరే. Al Pacino, what you want to tell me no? Del casino, welcome and they don't say no. Hip me no, Gucci kiss me no. ఎలా ఉన్నావమ్మా? నిన్ను పక్కన పెట్టాను. మనవాడి నీ మనడు అక్కడ ఉన్నాడు. ఊరక ఏంటలగా పసికందుని పట్టుకొని ఆడు పసికందులో కసికందులో ఉన్నాడు.
ఎంత ముద్దుగోడు. ఒరే రామ్ ప్రసాద్, అచ్చం మీ నాన్న పోలికే. మా నాన్న ఇప్పుడు వచ్చాను ఇద్దరికి. మీ నాన్న పేరు చుట్టిగా తీరా? అవును, ఇంత కూడలేది కోడలు ఇదో ఇవిడే. స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనమాట. లేదా ఇప్పుడు జూబ్లీ చెక్ పద్ధతి నచ్చొట్టుగా తీరుతా. లేదమ్మా, ఈరోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో అందులో బెగ్గర గడపలు ఇద్దరు కోడలు నీ మనోడు. ఓహో అమ్మా, ఇటు చూడు ఒకసారి. అచ్చ మహాలక్ష్మిలో ఉంది తెలుసా కోడలు. మహాలక్ష్మి టెంపుల్ దగ్గర కూడా అడుక్కుంటాను. ఇంతకు మీ ఊరేది మరి? మా ఊరంటే పొద్దున్న జూబ్లీ చెక్ పోస్ట్, తర్వాత మధ్యాహ్నం పంజాగుట్ట, సాయంత్రం నెక్లెస్ రోడ్డు. జూబ్లీ చెక్ పోస్ట్, పంజాగుట్ట, నెక్లెస్ రోడ్ ఏంట్రా? అంటే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. చెక్ పోస్ట్ దగ్గర పెద్దమ్మ, పంజాగుట్టలో పిన్ని, అక్కడ ఏమొచ్చి అందరూ ఉంటారు. అమ్మా అంటే పెద్ద ఫ్యామిలీ అన్నమాట. మామూలు ఫ్యామిలీ కాదు, అందరం కలిసి ఒక్కసారి అమ్మా అన్నా దరిద్రుడా అమ్మా అంటే 1000 పదాలు పడిపోతాయి. ఏం అర్థం కావట్లేదు. అయ్యో ఆకలిస్తున్నట్టుగా నీకు? ఆకలేస్తుందమ్మా. వీడికి ఈ డైలాగ్ బాగా ఆకలి కుదరదు. నీ నానమ్మని రా పెరుగు. అలా చేస్తే ఎలా తింటాడు? ఇదిగోండి ఇక్కడ ఇయ్యండి నాకు. ఏం చేస్తున్నావు? ఏంటే 10,000 అయిపోద్ది చెయ్యట్టే. రామ్ ప్రసాద్ ఏంట్రా బొచ్చులో ఏమంటుంది, కొంగులో ఏమంటుంది అది? మూసుకొని తిను. చుట్టి కాళ్ళు తీరు కొడుకు మీద చెయ్యొస్తా నువ్వు. ఎంత ధైర్యం నీక? చూడా ఇటు రా, నువ్వు ఆడుకుంది కానీ నా పండే నా పండే ఏంటమ్మా ఏంట్రా చిల్లర రూపుతో పడుకున్నాడు వాడు? అంటే మరి రోజు వచ్చిన కలెక్షన్ ఊపితే పడుకుంటారా? ఏంట్రా అది కోడలు మెడ అనుకుంటున్నావు, ఇంకేమనుకుంటున్నావు? ఒక బంగారు చైన్ లేదు, ఏంటో కోట్లు సంపాదిస్తావు ఏంట్రా? పని మనిషి ఉంది కదా ఇంట్లో, నగలు నట్టు దాని మెల్ల వేసాడు మీ కొడుకు. దాని మీద దొంగ అవి ఏమండి కొడతారు? ఏమండి అంటున్నావేంటి? మరి ఏమన్నది? పట్టుకుని అవండి అంటే వెంట నా మీద చెయ్యతో 10,000 ఇచ్చి తొందరగా. ఏంట్రా 10,000 ఏంట్రా? అంత ఈ నుంచి వచ్చింది. ఆడి గురించి ఏమనుకున్నా? ఆడొచ్చి గాలిచ్చి ఎరుకొడకాడు. చూడి గాలి చూద్దరు ఎవరు? గాలిచ్చి తీరు తెలీదా నీకు? తెలీదు. ఎవరి పేరు చెప్పితే వద్దు వచ్చిన సంబంధాలు కూడా పోతాయి. అత్తమ్మ మీరు అమెరికాలో ఉన్నప్పుడు మా పెళ్లి అయిపోయింది. ఒక అత్తట మేము ఎలా బతుకుతున్నాం, మా సంసారం ఏంటి నీకు తెలియదు కదా. అందుకే మీ సమక్షంలో మా ఇద్దరికి పెళ్లి చేయండి. ఆ అమ్మాయి మళ్ళీ తాళి కట్టి పెళ్ళేంటి? పెళ్ళేంట్రా? నా మొగుడు నువ్వురా. మా అత్తను పట్టుకుని కొడతావు. తాళి కట్టం కాదమ్మా, ఆడెవడు కొడుకు తెలుసా? గాలి ఇచ్చి దీర్ కడుకు. ఆడెవడో తెలుసా? ఆడు చాలా డేంజర్. సెన్సర్ ఆన్ చూసి పుట్టింది. తండ్రి లేని కొడుకు అయిపోయాడు. ఆడు ఎక్కడ పడితే అక్కడ ఎత్తనాలు చల్లేస్తే ఎవడు కొంటాడు? తండ్రి నా తండ్రి ఎంత పని అయిపోయిందిరా తండ్రి. जबरदस्त खतरनाक कॉमेडी शो. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్య
నా పేరు దేవానంద్ అండి. నా పేర్లో ఉన్న ఆనందం నా లైఫ్ లో లేదండి. దానికి కారణం నా కొడుకు పేరు సుధీర్ అండి. అందరిలాగే పుట్టగానే ఆడు కూడా అన్నప్రసన్నం చేశానండి. డబ్బు, బంగారం, ఫుడ్, చదువు అన్ని పెట్టాను. కానీ ఎదవా వెళ్ళి పక్కన ఉన్న అమ్మాయిని ముట్టుకున్నాడండి. ఎందుకే మంచిదని చెప్పి పంతులు గారికి వెళ్ళి జాతకం చూపించా. సార్ పంతులు గారు జాతకం పరిస్థితి ఏంటని అడిగితే, ఇది మీ అబ్బాయి జాతకం కాదు బాబు, నీ తలరాత అన్నాడు. అదేంటి సార్ అని అడిగా. నువ్వు మాతృదేవ సినిమా చూసావని అడిగాడు. లేదండి అని చెప్పా. రేపు నుంచి కంటిన్యూ చూస్తామని చెప్పాడు. సుధీర్ లేవు చూసారు కదండి ఎంతసేపు చాటింగ్ ఉన్నాడు. ఏం చేస్తున్నారా నానా? గుడ్ మార్నింగ్ నానా. అయ్యి బాబు ఏం చేస్తున్నారా? పడుకున్నా నానా. దానికి ముందు ఏం చేస్తున్నారా? దానికి ముందు ఫింగర్ ఎక్సర్సైజ్ చేస్తున్నా. అయ్యగారు పని అయిపోయింది, ఈ రూమ్ కూడా తుడిచేనా? వద్దమ్మా, నీ పని అయిపోతుంది, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అదేంటండి? పని మనిషి నా కోళ్ళని చెప్పుకోవడం బయట బాగోదు, వెళ్ళిపో. వెళ్ళిపోయి చాలాసేపు అయింది. అంటే వెళ్ళి ముందు ఫ్రెష్ అవ్వు. అలాగే నానా. హలో హలో సార్, సుధీర్ గారా? నేనే మాట్లాడతాను, చెప్పండి. నేను పూరి జగన్నాథ్ గారు ఆఫీస్ ఫోన్ చేస్తానండి. చెప్పండి చెప్పండి. నమస్తే. ఇప్పుడు రష్మి గారు మనకి 4 డేట్స్ కావాలండి. అప్డేట్లు నాకు ఫోన్ చేశారండి. మొత్తం రష్మి గారు మొత్తం మీరే చూసుకుంటారండి ఈ మధ్యన. ఎవరు చెప్పారు సార్ మీకు రష్మి గారు నేను చూసుకున్నాను చెప్పని? ఎవరు కాదు ఇంటర్నెట్ లిస్ట్ వస్తే ట్రాన్స్ఫర్ చెప్తున్నాడు. రష్మి చూసి ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరు పబ్బులు తిరుగుతారు, అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారండి. ప్రొఫెషనల్ కొలీగ్స్ ఇద్దరు 4 పని చేసేది మాత్రాన ಎಷ್ಟು రాసేస్తారా? హలో అమ్మ ఈడు కూడా పూర్తిగా లేదా? ఇలా ఎవడు వెనకే సగం సగం ఏది పడితే రాసి పెడుతున్నారు. మన లైఫ్ ఏంటో అర్థం కావట్లేదు. ఫోన్లు తగలయ్యా. హలో 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 సుడిగాలి సుధీర్ గారా అండి? నేనే మాట్లాడుతున్నా. ఎవరు? చాలా బాగుంటుందండి మీది. నాదే ఏంటిది? హెయిర్ స్టైల్ అండి. ఓ హెయిర్ స్టైల్ అది, ఇంకా పెర్ఫార్మెన్స్ అనుకున్నా. మీకు రాంది అది ఒకటే కదండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బంజారాహిల్స్ ఉంది కండి. తెలుసు. అక్కడ పెట్రోల్ బంక్ పక్కన సత్యసాయి నిలయం ఉంది కదా. సత్యసాయి 102 అందులో. అది కాదండి, దాని పక్కనే పక్క గల్లీలో ఇంకోటి ఉంది కానీ శ్రీసాయి నందనం. 302. అది కాదండి, ఆ కార్నర్కి వెళ్ళిపోతే డెడ్ ఎండ్ లో వస్తుంది కదా బిల్డింగ్ పైన పెంట్ హౌస్ శ్రావణియా? అది కాదండి. నేను మళ్ళీ మాట్లాడు. హైదరాబాద్ లో నీకు అన్ని ప్లేసులు తెలుసా? నీకు ఏ ప్లేస్ తెలియదురా? ఏ గల్లీ తెలియదురా నీకు? నువ్వు కొడుకువా గూగుల్ మ్యాప్ రా? ఏ అమ్మాయి అడ్రస్ చెప్పేస్తున్నావు? 102 గీతాంజలి అంటున్నావు, 105 అంజలి అంటున్నావు. అంటే ఫ్రెండ్స్ డాడీ. నువ్వు వెళ్ళి బ్రష్ చేసుకోరా ముందు. సార్ ఇక్కడ సుడిగాలి సుధీర్ గారి ఇల్లు ఇదేనండి. నిన్న మేడం డ్రాప్ చేశారంట కదండి, బ్యాగ్ మర్చిపోయారంట కార్ లో. సార్ బ్యాగ్ సార్. ఇచ్చేస్తాను, సారీ మర్చిపోయాను. ఇదిగోండి. ఓ అక్కడ ఉందా? సరే బ్రష్ చేసుకోరా. అలాగే డాడీ. హలో బేబీ, కలుద్దాం సాయంత్రం కాక్టైల్స్ లో. సరే 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 ఓకే 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 నేను చూస్తాను. చెప్పు. ఏం పర్లా, లైన్ ఉండు. డాడీకి ఏదో చెప్పొచ్చు. ఫోను ఏం డాడీ ప్రతిసారి అవమానిస్తావు? అక్కతో మాట్లాడుతున్నా. అవునా? మాట్లాడుకో. ఎవరు? అక్క. రాత్రి అడిగెళ్ళో చెప్పు నువ్వు. రాత్రి డాడీ రేపు జబర్దస్త్ షూటింగ్ ఉంది కదా, రామ్ ప్రసాద్ కి సీనుకి ఒంట్లో బాగోపోతే నేనే దగ్గర నుంచి స్క్రిప్ట్ రాసి గెటప్లు అన్ని ప్రాక్టీస్ చేస్తే డాడీ నైట్ అంతా. నమ్మాలా? ఆ సీనుడు ఫోన్ చేయాలి ఒకసారి. అరే శ్రీను. అంకుల్ చెప్పండి అంకుల్. సుధీర్ ఎక్కడ ఉన్నాడు రా? అంకుల్ ఇప్పుడు వరకు స్కిట్ ప్రాక్టీస్ బాగా చేసి పడుకున్నాడు అంకుల్ పక్కనే. నీ పక్కనే ఉన్నాడా? అవును అంకుల్. అంకుల్ మాట్లాడతారు అంకుల్, లేపమంటారా? వద్దులేరా, లేకపోతేరా. మాట్లాడండి అంకుల్, మళ్ళీ ఫీల్ అవుతారు. వద్దులేరా, లేకపోతేరా. లేపుతాను అంకుల్. సరే ఫోన్ మాట్లాడతాడు. బాయ్ అంకుల్, ఉంటాను అంకుల్. ఈడు కాదు, ఆ ఆటో నాడు ఫోన్ చేద్దాం. డాడీ వద్దు డాడీ. అంకుల్ చెప్పండి అంకుల్. సుధీర్ ఎక్కడరా? పక్కన ఉన్నాడు అంకుల్. అడిగానని చెప్పరాన్ని. అరే డాడీ అడగమని చెప్పారా అంకుల్? ఒకసారి మాట్లాడతారా? అదో మాట్లాడు ఒకసారి. మాట్లాడరా సీన్ ఒకసారి రామ్ ప్రసాద్ తో. అరే రామ్ ప్రసాద్ నువ్వు ఇంట్లో ఉన్న దైత్రుడిని. ఈడికి కాదు, ఆ తాగుబోతు సన్నిగడి ఫోన్ చేద్దాం. డాడీ ఆడికి వద్దు డాడీ. ఏరా? ఆడు తాగేసి ఉంటాడు మళ్ళీ. హలో. అరే సన్నీ అంకుల్. ఏ బార్ లో ఉన్నారా? నేను బార్ లో మీకు ఎలా తెలుసు అంకుల్? షూటింగ్ లేకపోతే అక్కడే ఉంటా కదా. సుధీర్ ఎక్కడ ఉన్నాడు రా? సుధీర్ అంకుల్ ఒక్క నిమిషం అంకుల్, ఇప్పుడే ఫోన్ చేస్తా. సరేరా. సుధీర్ గారికి ఫోన్ చేద్దాం. లేదు డాడీ, వేరే ఫ్రెండ్. లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, అవుట్ స్పీకర్ పెట్టు. డాడీ లిఫ్ట్ చేయి. హలో. అరే సిద్ధు చెప్పరా. ఎక్కడున్నారా? నేను ఇంట్లో ఉన్నారా. ఇంట్లో ఉన్నావా? మీ నాన్న ఇప్పుడే ఫోన్ చేసిండ్రా. ఎక్కడో అడుగుతుండు. అమ్మాయి ఏమైనా పక్కన ఉందా నీ పక్కన? అమ్మాయి లేదు బాబు, నేను ఉన్నానమ్మా. అంకుల్. అరే సన్నీ ఇప్పుడే ఫోన్ చేస్తాను అంకుల్.
మీ కోఆర్డినేషన్ 150 ఎపిసోడ్లు ఇంకా విడిపోకుండా చేస్తారంటే ఇప్పుడు అర్థమైంది ఎందుకు విడిపోలేదు. సార్ రాత్రి శ్రావ్య గారి ఇంటికి వచ్చారంట కదా, వాచ్ మర్చిపోయారండి సార్, తీసుకోండి. శ్రావ్య ఎవర్రా? శ్రావ్య శ్రీనగర్ కాలనీ ఉంటుంది. శ్రావ్య ఎవర్రా? డాడీ నిన్న నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసి 12 గంటలకి టైం ఎంత అని అడిగింది డాడీ. నేను టైం చెప్పడానికి వెళ్ళి ఆ అమ్మాయి పద్దస్మాన్ నాకు ఫోన్ చేయడం ఎందుకు లేని వాచ్ ని దగ్గర పెట్టుకొని పెట్టి వచ్చాను. బా కాలీఫ్లవర్లు. ఇది నమ్మాలి నేను. డాడీ ఇందాక నమ్మినప్పుడు ఎందుకు నమ్మరు డాడీ? సరే భోంచే. ఏంటో డాడీ రాత్రి 1:30కి లేచి అన్నం తింటా హెల్త్ ఏమైపోద్ది ఏంటి? జాగ్రత్త, ఆరోగ్యం కేర్ తీసుకో. నేను మళ్ళీ వస్తాను, సాంబార్ పట్టుకో. అదే దేవి ఫోన్ చేస్తుందా, ఏం చెప్పాలి? ఓరే నీ అబ్బా నీకు ఫోన్ చేసిన కూడా నా పేరు చెప్తాను. రే ఏం చేస్తున్నావు? డాడీ నేను అన్నం అది. రే లక్ష్మి ఎవరు నువ్వు? లక్ష్మి ఎవరన్నా? ఇగో ఈ యాంగిల్ తీసుకొని వెళ్ళిపో. 500 ఏంటి? అంటే ఆ అమ్మాయి నిన్న 1000 రూపాయల చిల్లర కోసం వచ్చింది డాడీ నా దగ్గరికి. ఒక 500 ఇచ్చా, 200 మర్చిపోయా ఇంటికి వచ్చింది తీసుకోవడానికి. అరే దేవానంద్ బాగున్నావంట్రా, ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ మంది. దేవానంద్ ఇక్కడ సేమ్ టు సేమ్ తండ్రి పోలిక. అవును పులిబిడ్డ. అబ్బాయి ఏం చేస్తున్నాడు ఈ మధ్యన? అబ్బాయి బాగా ఫేమస్ అయ్యాడు కదా ఈ మధ్యన. అవునవును, ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడు. మొన్న మధ్యన విజయవాడలో రైడింగ్ లో దొరికాడంట. రైడింగ్ ఏంట్రా? నేను నా ఫ్రెండ్స్ ఇద్దరం ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నాను డాడీ. అది పోలీసులు లేదు ఇద్దరే ఉన్నారంట రైడింగ్ లో. అదే సీట్ బెల్ట్ పెట్టుకోవాలా? అదే దేవానంద్ మొత్తానికి మా అమ్మాయికి పెళ్లి సెట్ అయిపోయిందిరా, ఆ విషయం చెప్తాను వచ్చా. మీ అమ్మాయి పెళ్లి సెట్ అయిందా? అదేంట్రా మా అబ్బాయికి ఇస్తా అన్నావు నువ్వు? ఇప్పుడు అన్నాను 3 years బ్యాక్. తర్వాత జబర్దస్త్ స్టార్ట్ అయింది. ఎక్కడ పడితే అక్కడ కనిపించడం, జాగ్రత్త మీ వాడు కొంచెం. ఏంట్రా నాకు ఈ నరకం? బయట సమాజంలో నడుస్తుంటే తలెత్తుకొని తిరగలేకపోతున్నాను రా. డాడీ కార్ కొన్నా. ఇలా కాదురా, నేను ఏదో చేసి. హలో హలో మ్యారేజ్ బ్యూరో అండి? అవునండి, నేను సుడిగాలి సుధీర్ ఫాదర్ మాట్లాడుతానండి. సుడిగాలి సుధీర్ ఫాదర్? చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్. మా అబ్బాయికి మంచి సంబంధం చూడండి సార్. మ్యారేజ్ బ్యూరో మూసేస్తున్నాడు, బాగా ఉంటాండి. హలో హలో మ్యారేజ్ బ్యూరో అండి? మీ నెంబర్ ని అన్ని మ్యారేజ్ బ్యూరోలు బ్లాక్ లో పెట్టడం జరిగింది. మ్యారేజ్ బ్యూరో మూసుకుంటున్నారా మనల్ని చూసి? నీకు లాభం లేదురా, నేను ఏదో చేయాల్సిందే. ఇదో నీకు పెళ్లి చేస్తాను రండా. నాకు పెళ్ళా డాడీ? వద్దు డాడీ. సుడిగాలి సుధార్ రెడీ టు ఆక్యుపై. ఎవరికన్నాడు కొడుకోండి. ఏంట్రా ఎవరు రావట్లేదు? అరే సుధీర్. అరే రాంప్రసాద్. ఏంట్రా డాడీ ఉదయం ఫోన్ చేశారు, ఏమైంది? అరే శ్రీను. అరే ఏంటి డాడీ ఫోన్ చేశారు, ఏంటి సంగతి ఏమైంది? ఏం చెప్పారు ఫోన్ చేస్తే? ఏం చెప్తా, నువ్వు చెప్పావు కదా ఎప్పుడు ఫోన్ చేసినా నా పక్కన ఉన్నామని అదే చెప్పాం. నువ్వేం చెప్పారా? శాస్త్రీస్ అదే చెప్పాను రా. లేపి మాట్లాడమని చెప్పని అడిగా ఉంటా. అవునరా, నువ్వే అదే చెప్పమా ఎప్పుడు ఫోన్ చేసినా. వెళ్ళారా మీ వల్ల